హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నీవి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ 2 వీక్స్ అయితే మొత్తం లైఫ్ చాలా బిజీగా అయిపోయింది అనమాట. పర్టికులర్గా నాకు అసలు ఖాళీ లేదు. వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట షూట్ చేసినవి, బట్ ఎడిట్ చేయడానికి అయితే నాకు అసలు ఖాళీ లేదు. బాగా కొంచెం ఇంపార్టెంట్ పనులు ఉండడం వల్ల వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంకా బ్రేక్ తీసుకుందామని చెప్పేసి నేనైతే బ్రేక్ తీసుకున్నాను. అండ్ దీని గురించి నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను అనమాట, ఇలాగ 1 వీక్ అప్లోడ్ చేయనని చెప్పేసి. బట్ దాని తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అన్ని గ్యాదర్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు టైం దొరకలే అనమాట. సో ఇప్పటికైతే నేనైతే మళ్ళీ ఈ వ్లాగ్తో వెనక్కి వచ్చేసాను. అండ్ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. సో తప్పకుండా చూస్తూ ఉండండి. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి స్పెషల్గా మదర్స్ డే థీమ్ అనమాట. సో నివి తన హ్యాండ్ మేడ్ గిఫ్ట్ అలా చేసింది. అండ్ ఇంకా మేము ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళాము. సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఈ రోజంతా ఏం చేసామో అంతా ఈ వ్లాగ్లో క్లియర్గా పెట్టాను. అండ్ డ్రైవ్ చూసారు కదా, మేమైతే నివికి ఒక యాక్టివిటీ ఉందన్నమాట, మదర్స్ డే స్పెషల్. సో తను ఎక్కువ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ వర్క్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో తన వీకెండ్ ఏమైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే తీసుకొస్తామని చెప్పేసి. అండ్ మీరు చూస్తున్నారా, మొత్తం అన్నీ కూడా మస్టర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో పువ్వులు ఉన్నాయి కదా, సో అవన్నీ మస్టర్డ్ ఫీల్డ్స్ అనమాట. చాలా బాగుంటాయి మనకి ఫొటోస్ తీసుకోవాలన్న అవన్నీ కూడా. సో మీకు కనుక ఇక్కడ సరౌండింగ్స్లో ఉంటే, అంటే ఫీల్డ్స్ లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా కొంచెం మనం చూసుకుని సరౌండింగ్స్లో మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు. అన్లెస్ అని అంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు ఫీల్డ్స్ని. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. అండ్ నివిని ఇక్కడ మేము వదిలేయచ్చు అనమాట. 2 hours ఆమె దగ్గర వదిలేసి అండ్ మేము బయటికి వెళ్తున్నాం షాపింగ్కి. సాటర్డే అని చెప్పాను కదా, సూపర్ మార్కెట్ షాపింగ్కి వెళ్దామని చెప్పి లోపు నేను రాసి నివిని డ్రాప్ చేసి వెళ్తున్నాం అనమాట. యాప్రాన్ ఇవన్నీ మర్చిపోయాను. అందులో ఉండేది కదా యాప్రాన్, తీయ నాకు ఆల్రెడీ కదా వెళ్ళాలి కదా, ఉండదు. సో 2 hours అయితే ఇప్పుడు 10:07 అయింది. బిస్లెస్ పేటర్ అంది కదా, సో 12:15కి వస్తే సరిపోద్దేమో మనం. ఓకే, పప్పు పెట్టొచ్చావా నువ్వు? నేనే పప్పు పెట్టలే. పప్పు అయితే నాకేమో నేను ఈరోజు నుంచి ఏం తినను. ఈరోజు నుంచి ఏం తినట్లే నేను. దాన్ని కూడా వస్తుంది, ఒక్కొక్కసారి ఏదో తీసుకో. రావట్లేదు కనిపిస్తుంది అంతా. ఇదన్నమాట గ్లూమెంట్ ఆఫ్ స్పీస్ రాసే. ఇది వైట్ బాగుంది అన్నట్టు మ్యాచ్ అవుతుంది కదా. ఓకే, ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా నివిని మా సిటీ కాకుండా వేరే సిటీలోకి తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడ ఆల్డీకి వెళ్ళాం కదా, అండ్ తర్వాత ఇక్కడ కాఫ్లాండ్ ఉంటుందన్నమాట, ఒక సెంటర్ లాగా. సో ఈ సెంటర్లోనే కాఫ్లాండ్ దగ్గర ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లల బ్రాండ్ అనమాట, చిన్నపిల్లలది. బట్ బట్టలు చాలా బాగుంటాయి అనమాట అక్కడ. నివికి రెగ్యులర్గా మేము అక్కడే షాపింగ్ చేస్తాము. అండ్ ఇంకా ఇప్పుడు నేను బాయ్స్ సెక్షన్లో ఉన్నాను. ఈ మధ్యన కొత్తగా మా బుడ్డోడు ఉన్నాడు కదా, మా అన్నయ్య వాళ్ళ కొడుకు. సో వాడి కోసం అయితే షాపింగ్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజెస్ కొంటాను. యాక్చువల్గా ఇక్కడ క్లాత్ చాలా బాగుంటుందని చెప్పారనమాట మా అన్నయ్య అండ్ ఇంకా వదిన దివ్య వాళ్ళు చెప్పారు. ఇక్కడివి బాగా నచ్చినాయి అని చెప్పి. లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను కదా, సో అలానే తీసి పెడుతూ ఉంటాను. అండ్ సేల్ కూడా చాలా రెగ్యులర్గా పెడతారనమాట. సో ఆ షాపింగ్ చేశాను అక్కడ.
సార్డినల్ మొన్న వండుకున్నాం మనం. ఓకే. వాల్నట్లో డిఎంలో కదా, ఇప్పుడు డిఎం ఉండదు కదా ఇక్కడ. ఓ దూరమా? నివిన్ పిక్ చేసుకున్నాక వెళ్దాం బెస్ట్, లేకపోతే ఇంకా అది మండే ట్యూస్డే వెళ్దాము. డ్రింక్స్ ఏమైనా వేసుకుందామా మనం? యా బాల్సమిక్. సాటర్డే షాపింగ్ అనమాట. నాకు ఇంకా పొద్దునుంచి కాఫీ పడలేదు, ఇప్పుడు కాఫీ తీసుకోవాలి అర్జెంటుగా. మిగతా ఫస్ట్ ఇది బయట వదలాలి కదా దీన్ని. అదే నాకు ఆస్వాదించద్దు. కాఫీ నా కాఫీ నాది, అది కుండన్ కట్ట అవన్నీ ఉంటాయి, తీయాలి. ఇదైతే మొన్న లాస్ట్ వీకెండ్ జరిగిందనమాట. అండ్ సాటర్డే వ్లాగ్ అప్లోడ్ చేశాను, మదర్స్ డే స్పెషల్ కదా. సో సండే మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం, అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి రెండు అయిపోయిన తర్వాత నేను కొంచెం పెండింగ్లో ఉంచాను కదా వ్లాగ్స్, అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో మదర్స్ డే మొన్ననే అయ్యింది కదా, స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ఇవైతే ముందు అప్లోడ్ చేసేస్తున్నా అనమాట. సో మదర్స్ డేకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట సూపర్ మార్కెట్ షాపింగ్లో. సో కాఫీ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడే, కొంచెం బ్లాక్ కాఫీ అనమాట తీసుకున్నాను తాగడానికి. పొద్దునే కాఫీ ఉండాలి, ఈరోజు లేచి డైరెక్ట్ వచ్చేసాము, ఫుల్ టైర్డ్ ఉన్నాం అనమాట లాస్ట్ వీక్ అంతా. సో యా నివిని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తాము. అండ్ ఇంకా ఎస్టింగ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఉంటుంది అనమాట మేము వచ్చిన చోట, అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. ఎవరికంటే మా బుడ్డోడికి అనమాట, విషానికి. సో యా అంటే ఇప్పుడు సైజ్ కాదు, కొంచెం పెద్ద సైజే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇద్దామని చెప్పి అవి కొంచెం బట్టలు షాపింగ్ చేసామన్నమాట. వాళ్ళకి ఇక్కడ బట్టలు చాలా ఇష్టం, దివ్యాకి బున్నాకి కూడా. సో చిన్నోడికి అవి కొంచెం షాపింగ్ చేసాము. అండ్ గ్రాసరీ షాపింగ్ అంతా చేసాము, అయిపోయింది. ఇప్పుడు 12:15 కల్లా రమ్మన్నారు వాళ్ళు, యాక్టివిటీ ఆ టైంకి అవుతుంది అనమాట. అండ్ మదర్స్ డేకి యా ఫ్లవర్ ఇచ్చారనమాట ఇప్పుడు అక్కడ షాపింగ్లో. కానీ రాసుకు ఒక డౌట్ వచ్చింది, నీవి లేదు కదా, నువ్వు మదర్ వన్ వాళ్ళకి ఎలా తెలిసిందని చెప్పి. తెలీదు, అందరు లేడీస్కి ఇస్తున్నారు అనుకుంటా, లేకపోతే నేను మదర్ లాగా ఆటోమేటిక్గా కనిపించిపోయాను మరి నాకు తెలీదు. సో రాసుకు డౌట్ వచ్చింది, తెలియకుండా ఎలా ఇచ్చారు నీకు అని చెప్పి, అంటే నీవి లేదు కదా మాతో. సో యా అదనమాట. ఎండ అయితే ఫుల్ ఉంది, బాగా ఉంది ఎండ. ఇప్పుడు ఇంకా కాఫీ తాగుతూ నెక్స్ట్ నివియా, నివి పికప్ ఏనా? ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? నీటిలోకి వెళ్దామా? నాకు తల నొప్పి వస్తుంది ఎండకి. ఎందుకులే, డిస్టర్బెన్స్గా ఉంటుంది దానికి, మళ్ళీ మనం చూసిందంటే బయటకు వస్తుంది. ఇక్కడ కూర్చోచ్చు మన, ఇది బాగానే ఉంది ఇక్కడ కింద. మన అథ్లెట్కి వెళ్ళాం, నేను బయటకి ఎందుకు కూర్చుని ఉంటున్నాను నుంచోలేక. హాయ్ మామీ, ఓపెన్ చెక్ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే ఓపెన్ చేస్తావా చెప్పు. ఎవరికి నన్ను ఇది ఎవరికి ఎవరికది? ఓకే చూడాలా? Ciao, danke schön, danke. Ja? Oh, wow. Oh, Mami. Das ist ganz süß. Ein Regenbogen. Ja. So lieb, Mami. Danke schön, Mimi. Ila. Okay. Danke, Mami. Danke schön. Coffee. Riechst du Coffee? నీకు షుగర్ ప్రొడక్షన్ తెచ్చింది మమ్మ. హాయ్ నీవి,
బ్రెడ్ తిన్నా. ఇదిగో నీకే బ్లూమన్ మామ మామ స్లీప్ నీ కింద ముట్టటాగన్నావు కదా, నీకే తీసుకో. మా అమ్మకి ఇచ్చారు అది, నువ్వు తీసేసుకో. ఓకే అవునా, ఓకే మామీ. ఎలా ఉంది, బాగా చేసుకున్నావా బ్యాస్టల్? బయటకు వెళ్దామా పాపా ఫ్రెండ్తో? Sleep, mommy. Sleep, mommy. Sleep. అండ్ తర్వాత మా సిటీకి వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందరం కలిసామన్నమాట, ఫ్రెండ్స్ అందరం కూడా. సో తన కోసం అయితే గిఫ్ట్ పికప్ అని చెప్పేసి మళ్ళీ వచ్చామన్నమాట మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్కి. అండ్ ఎంత ఎండ ఉందంటే ఆ రోజు అసలు టాలరేట్ చేయలేనంత ఎండగా అనిపించింది అనమాట. బట్ ఆ రోజే మాకు అన్ని ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్గా యాక్టివిటీ మేము ముందు చూసుకోలేదు, తర్వాత తెలిసింది, రాజు చెప్పాడు లేవు కానీ ఈరోజు యాక్టివిటీ ఉంది వెళ్ళాలని. సో గబగబా వెళ్ళిపోయాము. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి ప్లాన్ ఉంది అనమాట మాకు ఫ్రెండ్స్తో. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నివి అయితే తనే పిక్ చేసుకుని వేసుకుంది డ్రెస్. ఇద్దరం రెడీ అయ్యమా? హాయ్, ఎక్కడికి వెళ్తున్నా? ఎండ ఎక్కువ ఉంది బాబోయ్, ఆటో ఎక్కేద్దామా? ఎండ ఎక్కువ ఉంది బాబోయ్. నాకు ఉంది. చూపించకూడదు అలాగా. ప్యాంట్ వేసుకోలేదా నువ్వు? నీకు ప్యాంట్ లేదు. అక్కడ పార్కింగ్ అది రెస్టారెంట్ ఉంటుందా? అది బియర్ గార్డెనా రెస్టారెంటా? ఓకే, బియర్ గార్డెన్ అయితే పెద్దదే ఉంటుంది పార్కింగ్, రెస్టారెంట్ వెతుక్కోవాలి. గ్యాటరింగ్ అనేనా? ఇంకా ఆ సిటీలోంచి బయటికి రారేమో ఇంకా వాళ్ళు రెస్టారెంట్స్కి. అప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మనం అక్కడికే వెళ్ళాం, గుర్తుందా? కానీ అది గ్రీక్ వాళ్ళదేనా అది? ఓకే, అవునవును, ఒకసారి కదా అది. ఈనింగల్లోనా? అవుట్స్కట్స్ ఏమో లేకపోతే. సో పొద్దున్నుంచి పరిగెడుతూనే ఉన్నాం కదా గందరగోళంగా మొత్తం ఆ ఎండలో. బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందో. ఐ మీన్ చాలా సైలెంట్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది మా పక్క సిటీలో అనమాట. బట్ కొంచెం సిటీకి రెసిడెన్షియల్ ఏరియా కాకుండా కొంచెం దూరంగా ఉంది. ఆ ప్లేస్ అయితే వ్యూ కానీ సన్సెట్ అయినప్పుడైతే చెప్పక్కర్లే అనమాట. చాలా బాగుంది అసలు. మేము ఆ ఈవినింగ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్కి, బియర్ గార్డెన్స్కి ఐ మీన్ డిన్నర్, లంచ్ ఇలా ప్లాన్ చేసుకుని వాళ్ళు టేబుల్ రిజర్వ్ చేసుకుని వెళ్ళారంటే సో మనం వాళ్ళు కదలరు అనమాట. ఐ మీన్ అక్కడి నుంచి ఎంతసేపైనా మనం కూర్చోవచ్చు, మనం వెళ్ళాలి వెంటనే వెళ్ళిపోవాలని ఏమి ఉండదు అనమాట. తినిన తర్వాత అక్కడే వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ మొత్తం కంప్లీట్ నైట్ ఎంతవరకు కూడా సేమ్ ప్లేస్లో టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ కల్చర్ అలా ఉంటుంది. మనకి ఇండియాలో ఏంటి, వెళ్తాము తినేసి వచ్చేస్తాము. బట్ ఇక్కడ వాళ్ళు ఎంతసేపు అయినా సరే ఉంటారనమాట. సో కబుర్లు చెప్పుకుంటూ అలానే ఉన్నాము. వీళ్ళు మాకు రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ముందు నుంచి నేను జర్నీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, చాలా ఇయర్స్ నుంచి. సో పర్సనల్ లైఫ్ కాబట్టి నేను అందరినీ కూడా నేను వీడియోస్లో ఆబ్వియస్గా చూపించను. వాళ్ళు చాలా కంఫర్టబుల్గానే ఉంటారు. బట్ నాకే కొంచెం వీడియోస్ అవన్నీ చేయకుండా అక్కడున్న మూమెంట్ని కొంచెం ఎంజాయ్ చేస్తాను. చాలా తక్కువ క్లిప్సే తీస్తూ ఉంటాను అనమాట నేను బయట ఫ్రెండ్స్ అది కలిసినప్పుడు. సో డిన్నర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీరు విన్నట్టుగానే మేము గ్రీక్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది కైండ్ ఆఫ్ కొంచెం స్పెషాలిటీ రెస్టారెంట్ అనమాట, గ్రీక్ వాళ్ళది స్పెషల్ రెస్టారెంట్. కంప్లీట్ రెస్టారెంట్ అని కాదు కానీ కొంచెం బియర్ గార్డెన్ వైబ్స్లోనే ఉందన్నమాట. బట్ ఆ ప్లేస్ అయితే ఫుల్ ఇంకా ఓపెన్ స్పేస్ అనమాట. చాలా బాగుంది, సిటీ అంతా కనిపిస్తుంది.
మళ్ళా స్ప్రింగ్ అండ్ హాక్ స్ప్రింగ్ అని చేస్తాడేమో బయటికి రా ఓ తీసుకో మళ్ళా బయటికి రా బయటికి తీసుకురా ఎగురుతాడు మళ్ళీ హాక్ స్ప్రింగ్ చేస్తాడు నువ్వు బయటికి రా హాక్ స్ప్రింగ్ అని చేస్తాడు పైన పెట్టు కొంచెం యా అగైన్ సిస్తూ ఎస్ తర్వాత వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే పిల్లిని చూడడానికి వెళ్ళామన్నమాట నివి కాసేపు ఆడుకుంది దాంతో అండ్ తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో యా సాటర్డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది అండ్ స్పెషల్గా నివి హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట ఎవ్రీ మదర్స్ డేకి ఇస్తుంది అది చాలా స్పెషల్ సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్